నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. దేశాన్ని తాజాగా షేక్ చేసినటువంటి ఘటనలో ఖచ్చితంగా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుల్లో భాగంగా కోల్కతాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ రేప్ హత్యా ఉదంతం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున డాక్టర్ల సమాజం మొత్తం రోడ్డుకెక్కి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు మమతా బెనర్జీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆమె రాజకీయ భవిష్యత్తు కూడా ఈ ఉదంతం పులి స్టాప్ పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వాస్తవానికి కూడా ఇవాళ మమతా బెనర్జీ చేసినటువంటి తప్పుతోటే ఇవాళ శిక్ష పడే అవకాశం లేదు ప్రధాన నిందితులకనే ఒక చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలని కూడా కోరుతున్నారు. మరోవైపు ఎవరైతే ఆర్జీకర్ హాస్పిటల్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఉన్నాడో ఆయన మీద ఇప్పటికే సిబిఐ పెద్ద ఎత్తున విచారణలు చేసి అనేక టెస్టులు చేసిన తర్వాత ఆయనను కూడా ఇవాళ రిమాండ్కి పంపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు, కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరు అనే అంశాన్ని సిబిఐ తేటతెల్లం చేస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో సిబిఐ విచారణ కూడా టార్గెట్ చేసి మమత వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున మమతా బెనర్జీ కూడా మహిళా లోకమంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి సందర్భంగా ఆమె కూడా రోడ్ల మీదకి ఎక్కి సిబిఐ కొద్ది రోజుల్లోనే అంటే 24 గంటల్లోపే చర్యలు తీసుకోవాలంటూ కూడా సిబిఐకి టార్గెట్ పెట్టి ఏకంగా ఒక రాష్ట్ర సీఎంఏ రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భాల్లో కోల్కతాలో జరిగినటువంటి హత్య కేసులో నిరసన తెలుపుతూ జూనియర్ డాక్టర్లు కానీ మమతా బెనర్జీకి కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్య కొంత ప్రతిష్టంభన కూడా నెలకొంది. ఇట్లాంటి సందర్భాల్లో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లందరూ కూడా గత కొంతకాలంగా సమ్మెలోనే ఉన్నటువంటి పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చి సమ్మె దిగినటువంటి నేపథ్యం. మరి సమ్మె విరమించాలని స్వయంగా రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ పిలుపునిస్తూ ఉన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ కూడా ఆందోళన చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లను అనధికారిక చర్చలకు కూడా ఆహ్వానిస్తున్నారు. అయినా వాళ్ళు ఎవరు శాంతించే పరిస్థితి లేదు. ప్రస్తుతం బెంగాల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని మమతా బెనర్జీ అంటున్నారు. మరి వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకురాలేకపోయినందుకు వారికి క్షమాపణ చెప్తున్నానని ఆమె స్వయంగా బెంగాల్ ప్రజలకు ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీ కోసం 2 గంటల 10 నిమిషాలు వేచి ఉన్న వైద్యులు చర్చలకు సిద్ధంగా లేకపోవడంతో మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ప్రజలకు క్షమాపణలు చెప్తూ తిరిగి విధుల్లోకి వైద్యులకు రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాను న్యాయం చేసేందుకు రాలేదన్నారు. వారికి కుర్చీ కావాలి, ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సీఎం పదవి వద్దు, దోషులకు ఖచ్చితంగా విచారించాలని కూడా కోరుతున్నట్లుగా ఆమె స్వయంగా చెప్పడం. మరోవైపు సామాన్యులకు కూడా న్యాయం జరగాలంటూ కూడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావోద్వేగానికి లోనటువంటి ఘటన ప్రస్తుతం కోల్కతాలో పొలిటికల్ గా ఒక టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. మరి బెంగాల్ ప్రజలకు కొంత ముకులిత హస్తాలతో క్షమాపణ చెప్తున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం చెప్తున్నారు. 30 మంది జూనియర్ డాక్టర్ల వైద్యుల ప్రతినిధి బృందం కొంత సభకు చేరుకుంది. అయితే నిరసన తెలిపినటువంటి వైద్యుల సంభాషణలు ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అందుకు నిరాకరించారు. దీంతో ఇరు పక్షాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలపై జరిగినటువంటి అఘాయిత్యం, హత్యా ఉదంతంపై అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం చాలా చోట్ల ఉంది. ఇదిలా ఉంటే ఖచ్చితంగా వైద్యులకు సంబంధించినటువంటి నిరసనల కారణంగా చికిత్స అందక 27 మంది ఇప్పటిదాకా మరణించినట్టుగా స్వయంగా మమతా బెనర్జీనే చెప్పారు. ఇట్లాంటి సందర్భాల్లో మమతా బెనర్జీ ఏకంగా ప్రజల కోసం రాజీనామా చేస్తానంటూ కూడా చేసినటువంటి ప్రకటన అయితే మాత్రం ఇవాళ దేశవ్యాప్తంగా మరోసారి పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఇవాళ రాజీనామా కనుక చేస్తే మమతా బెనర్జీ నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది అనే ఒక ప్రచారం కూడా ఉంది. అంటే ఈమె రాజీనామా చేసిన తర్వాత కొంత సింపతి గేమ్ ఆడుతోంది. అంటే ప్రజల్లో ఇక ప్రతిష్ట పూర్తి స్థాయిలో మసకబారింది మమతా బెనర్జీ అని అనుకోవటానికి ఖచ్చితంగా ఆమె భావించే ఇవాళ ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వేరే ఆప్షన్ లేక ఇవాళ ఆమె రాజీనామాకి సిద్ధపడింది. మరోవైపు ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ డ్రామాకు మమతా బెనర్జీ మరో పొలిటికల్ డ్రామా కూడా ప్రజలందరూ అభివర్ణిస్తున్నారు. సో మీరు కూడా మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, రాజీనామా చేసిన తర్వాత ఇవాళ చేసే ఆలోచన ఉన్నటువంటి మమతా బెనర్జీకి ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ డ్రామాగానే చూడాల్సినటువంటి అవసరం ఉందా, అంటే సింపతి గేమ్ ఏమన్నా ఆడుతోందా? మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.